అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఎప్పుడైనా కానీ మీ కెరియర్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి అరే ఎందుకు యాక్సెప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ అనుకున్న సందర్భాలు కానీ ఏదన్నా ఉండిందా? ప్రస్తుతానికి రాలేదు. అలా వచ్చింది నేను ముందే యాక్సెప్ట్ చేయను. ముందే చేయరా? ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే ముందే మీరు చెప్పేస్తారా? నేను ఒకటి చెప్పిన మీకు, నేను ఇక్కడికి వచ్చింది నాకు నచ్చింది చేయడానికి కాదు, వర్క్ చేయడానికి. అంటే వర్క్ చేయడానికి ఓకే, బట్ కొంతమంది కండిషన్స్ ఉంటాయి కదా, నచ్చలేదు అని ఏముండదు. డేట్ సెట్ అవ్వకో, లేదా కొన్నిసార్లు మదర్ రోల్ ఆఫర్ చేశాకో, లేదంటే కొన్ని రోల్స్ ఆఫర్ చేశాకో హీరోయిన్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ లాట్ యంగర్. అట్లాంటి సందర్భాల్లో నేనే వాళ్ళకి చెప్పేస్తాను, డోంట్ యూ థింక్ ఐ లుక్ లాట్ ఎల్డర్ ఆర్ లాట్ యంగర్, మీరే ఆలోచించండి అంటే. నేను కన్విన్స్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ, నేను చెయ్యలేనివన్నీ ఏంటంటే నా ట్రావెల్ వల్ల. ఓకే, బికాస్ మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 countries. ఐ రిగ్రెట్ లూజింగ్ లాట్ ఆఫ్ వర్క్ బికాస్ ఇండస్ట్రీ ఇచ్చినంత వర్క్ అండ్ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వలేదు. బట్ నేను చెయ్యను అన్నవి చాలా తక్కువ. ముందు నేను కన్విన్స్ చేస్తాను, నేను కాదు సుమ చేస్తుంది, ఝాన్సీ చేస్తుంది, లేదంటే సురేఖావాణి చేస్తుంది, బాగుంటుంది అని కన్విన్స్ చేసిన సందర్భాలు చాలా. సుమ గారు ఇప్పటికీ యాంకరింగ్ చేస్తూ అండ్ ఆవిడ రన్ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఉన్న యాంకర్స్ కూడా మేము కూడా కుళ్ళుకుంటున్నాం, ఆవిడ మాకు ఛాన్స్ ఇవ్వదు, ఎవరిని రానివ్వదు అని అనుకున్న అమ్మాయిలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పటికీ అలా చలాకితనంగా కానీ వెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? సుమ ఈజ్ అ డియరెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్. సుమయ్య గారు, ఝాన్సీ, చాలా మంది, సునీత, శిల్ప, ఈ రోజు మీరు కలిసి రేపటి నుంచి నేను కూడా యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనే అనుకుంటాను. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఒకసారి కలిసామా ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్నారా అని కాదు. పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ ఆ ఫస్ట్ జనరేషన్ మేమంతా కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది, ఎక్కువ అటాచ్గా ఉన్నాం. సుమ హ్యాస్ దట్ ఎనర్జీ. నేను కంప్లీట్లీ యాంకరింగ్ నుంచి డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రావెల్ వల్ల. బికాస్ టెలివిజన్ అండ్ యాంకరింగ్ ఈజ్ ఎవ్రీడే జాబ్. సినిమా ఏంటంటే అట్లీస్ట్ కొంచెం గ్యాప్ అన్నది, గ్యాప్ గురించి కాదు, అట్లీస్ట్ నేను ట్రావెల్ చేయాలి కాబట్టి ఐ కెన్ షెడ్యూల్ అకార్డింగ్లీ అని. కంప్లీట్లీ నాకు కెరియర్ నుంచి దూరం అవ్వాలనే ప్లాన్ ఎప్పుడు లేదు. సో ఐ హ్యాడ్ టు కన్ఫైన్ ఫ్యూ థింగ్స్. సుమ హ్యాస్ బికమ్, ఆవిడ యాంకరింగ్ రాలేదు, యాక్టింగ్, షీ వాజ్ అన్ యాక్ట్రెస్. దెన్ షీ చూస్ దిస్ బికాస్ ఆఫ్ హర్ బేబీస్, డెలివరీస్, ఫ్యామిలీస్, ప్రయారిటీస్. ఆ డైలమాలో ఉన్నప్పుడు యాక్టింగ్ పక్కన పెట్టి కంప్లీట్లీ తన యాంకరింగ్ ప్రయారిటీ చేస్తుంది. అండ్ యూ ఆల్ నో where she is, and I really respect and love that place of her. Okay, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు టచ్ లో ఉండడం కానీ, we all ఎందుకు ఇక్కడికి రాలేదు, ఫోటోలు ఎందుకు పెట్టలేదు అని అడగండి. ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు. వాళ్ళకి నాకంటే అందరిని ఒకటేసారి పిలిచేసి ఎవరికి కేటర్ చేయాలో, ఐ కెన్ స్టిల్ లవ్ ఎవ్రీబడి, బట్ ఒకటి చేసారి అందరినీ చూడాలంటే కష్టం అని వాళ్ళే చెప్పారు. సే మేము వచ్చినప్పుడు నీకు చెప్పొస్తాము, విల్ స్పెండ్ క్వాలిటీ టైమ్ అని, అండ్ మిగతావన్నీ అప్ టు దెమ్. ఓకే, దే షుడ్ ఫీల్ టు కమ్ అండ్ టేస్ట్ దిట్ జర్నీ విత్ మీ. ఈ బిజినెస్ లోకి రావాలని కూడా మీరు అనుకోలేదు, ఇట్స్ జస్ట్ సడన్ అని అనుకున్నారు. అలాగే ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్ చేయాలి, సో ప్రోగ్రామ్స్ ఆర్ మూవీస్ ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? ప్రొడక్షన్ చేసారా? లాస్ట్ 2 years బ్యాకే హోల్డ్లో పెట్టాను. యాక్చువల్లీ కోవిడ్ టైంలో కొంచెం వీ కుడెంట్ హ్యాండిల్, సో అందుకని టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అయిపోయింది. ప్రొడక్షన్ పీరియడ్, టెలివిజన్, ఓటీటీ చేసాం. మూవీ చేద్దాం అనుకున్న టైంలో కోవిడ్ వచ్చింది. ఓకే, సో దట్ వాస్ టూ మచ్ ఫర్ మీ, సో హోల్డ్లో పెట్టాను. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ కమింగ్ డేస్? ఎక్స్పెక్ట్ అంటే చెయ్యొచ్చు, ఒక మంచి 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 కథ, మంచి ప్రాజెక్టు, నన్ను నమ్మి ప్రొడక్షన్ హౌస్ అన్నా వస్తే, ఏదన్నా ఓటీటీ వస్తే. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ టు ద క్రియేటివ్ పార్ట్, ఎందుకంటే కథలు వింటున్నాం, పిచ్ చేస్తున్నాం, వీఆర్ ఫైండింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ ఓటీటీ, ఒక బ్రిడ్జ్ లాగా. అంటే రీసెంట్ టైమ్స్ లో జనరేషన్ అంతా కంప్లీట్ మారిపోయింది కదా, లైక్ ఓటీటీ జమానా అనేది కూడా నడుస్తుంది అని అంటున్నారు. సో ఈ ఓటీటీ జమానా ఎలా అనిపిస్తుంది మీకు? అంటే లైక్ యుఎస్ లో మీరు అక్కడ ఉన్న కల్చర్ మీరు చూసి వచ్చి ఇక్కడ అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆ ట్రెండ్ అనేది క్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇన్ ఫ్యూచర్ మన తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఐ వాజ్ డూయింగ్ టెలివిజన్, వెన్ ఓటీటీ కేమ్, చాలా మంది నా ఫ్రెండ్సే వచ్చి, అనిత టీవీ ఇంకా ఇళ్లలో టీవీ కూడా ఉండదు, టీవీయే చూడరు ఎవరు, కమాన్ యు ఆర్ లైక్ ఓల్డ్ స్కూల్, ఇంకా ఓటీటీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఓటీటీ అంటే వాట్ ఈజ్ ఓటీటీ తెలియదు నాకు. యుఎస్ లో కూడా మా ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ తక్కువ, రెండోది మేము ఏ ఛానల్స్ డబ్బులు ఇచ్చుకొని చూడడం, వచ్చింది చూడడం, న్యూస్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, డిస్కవరీ ఛానల్, వాట్ ఆల్ ద ప్రొవైడర్ ఈస్ ప్రొవైడింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, we don't overspend on anything.
అలాగా నేను అనుకున్నాను, నన్ను చాలా మంది అన్నారు, అనిత టెలివిజన్ ఏంటి ఇంకా టెలివిజన్, బట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ టెలివిజన్. ఐ వాజ్ బోర్న్, బాటప్, ఫిట్ Yeah. అండ్ టేకెన్ కేర్ వెరీ వెల్. సో నేను అనుకున్నా అలా ఎలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, రేడియోలు చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా రేడియోలు పెట్టేవాళ్ళు. రేడియో లేదు అని చెప్పి ద మూమెంట్ హ్యాస్ కమ్, యూ వెంట్ బ్యాక్ టు ద రేడియో. Yeah. ఎఫ్ఎం యాడ్ చేశారంటే యూ స్టిల్ హ్యావ్ ఎ రేడియో, సైజెస్ మారుంటాయి. సో మై గట్ ఫీలింగ్ ఏంటంటే టెలివిజన్ ఎవరు రిప్లేస్ చేయలేదు. టెలివిజన్లోనే ఓటీటీ చూస్తున్నాం. సో వై ఈజ్ ఐ మీన్ మేబీ కొంచెం నేను అంత ఎడ్యుకేటెడ్ కాదేమో, టెలివిజన్ అంటే ఒక టెక్నాలజీ ఏమో అని అలా కూడా ఉంటుందేమో, బట్ ఫర్ మీ ఏంటంటే నథింగ్ ఐ విల్ చేంజ్. ఓకే, రూట్ ఈస్ థియేటర్, దెన్ టెలివిజన్, మూవీస్, దెన్ ఓటీటీ. రేపు పొద్దున ఇంకొక అంతరిక్షంలోకి గ్రహాలను తీసుకొచ్చి పెట్టి కూడా ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ XYZ జనరేషన్స్ అన్నీ ఉన్నాయి. యూ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ నాకైతే ఐ డోంట్ ఫీల్ దట్ నథింగ్ విల్, నోబడీ విల్ టేక్ అవే యువర్. ఎక్కడికి పోయినా ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం అలాగే ఉంటది, అని ఇవ్వడానికి మాత్రం అది ఇవ్వడానికి పుట్టుకొచ్చే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, ఎంటర్టైన్మెంట్ మారుతూనే ఉంటుంది, టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. బట్ వి ఆల్ ఆర్ గెటింగ్ వర్క్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. దట్ ఈస్ ద బ్యూటీ కదా. యా, ఇంకా అందరితో కంపేర్ చేసుకుంటే వర్క్ అనేది కూడా పెరిగింది. ఓటీటీ బ్యూటీ ఏంటో తెలుసమ్మా, టెలివిజన్ లో అంత వర్క్ ఉండేది కాదు ఓకే, అంతమందికి. తర్వాత ఓటీటీ ఇంకా వచ్చినాక ఏమైపోయిందంటే గ్లాడ్ దట్ చాలా మందికి వర్క్ ప్రొవైడ్ చేస్తాను నాకు తెలిసి. ఓకే, ఓటీటీ వాట్ ఎవర్. యా, మీ మగ్ స్టోరీస్ లో ఇన్ని ఉన్నాయా అని అనిపించేలా బోల్డెన్ స్టోరీస్ చాలా చెప్తున్నారు. ఉన్నాయి, ఇంకా ఇది ఒక సిరీస్ చేసుకోవచ్చు మీరు. ఫుల్ ప్లాన్ ఫర్ దట్. Yeah, we'll Yeah. plan for it. Yeah. Yeah. So that's what it is about career wise. And I want to work. ఇంకా నిన్న మొన్న వచ్చిన ఫీలింగ్ ఉంది, జూన్ కి 30 సంవత్సరాలు వస్తాయి. 30 సంవత్సరాలు, బట్ వాట్ ఏ జర్నీ. అంటే మీరు చెప్పిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే 30+, రియల్లీ ఇట్ వాస్ ఇంక్రెడిబుల్. 30th. 30th Yeah. అవల్ది 30 దాటేసినట్టే కదా. సందర్భం వచ్చింది కాబట్టి నన్ను కొంతమంది చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు, బాగుంది అని చెప్పారు కానీ ఎందుకు ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అని. వాట్ యూ మీన్ దిస్ పాయింట్ ఆఫ్ మై లైఫ్? యూనో 40s లో మనకి అవసరమా కరియర్ ఇవన్నీ పెట్టుకుని ఇది ఎందుకు పెట్టారు అన్నప్పుడు దెన్ ఐ సెడ్ దేనికి ఒక ఏజ్కి ఇదంతా ఏం లేదు. నౌ ఐ ఫెల్ట్ దిస్ ఐ వాంట్ టు డూ. I got an opportunity. So Wild Wings happened. Then he's become a friend. Then they proposed me this. We've jointly figured out ikkada okati pedadamani with all the support of Wild Wings atlagu. And this place is so positive and beautiful. Pedisanu daniki age ante I wanted to prove age is a number ani maamulga. Whatever. Now I'm going to prove it again and again that మీ డ్రీమ్స్ కానీ మీ వాట్ యూ వాంట్ అనే దానికి I don't feel that age restrictions atla em untayani. I have energy. Yeah. I have so much of energy to pump in. So I just kind of కొంచెం ఫీల్ అయినా కానీ తర్వాత నేను అనుకున్నాను ఎలా ఫీల్ అయితే ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అంటే రీసెంట్ గా లాస్ట్ అంటే సరిపోదా సినిమారం చేశారు కదా, సరిపోదా సినిమారం విత్ నాని గారు, ఎలా అనిపించిందండి? నానితో యాక్ట్ చేయాల్సింది అష్టాచమ్మ, అప్పుడు నేను మిస్ అయ్యాను. సో ఆ తర్వాత చాలా సినిమాలు నేను డేట్స్ ఇచ్చి చేయలేదు, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ లవ్ ద గై ఈజ్ అమేజింగ్. అష్టాచమ్మ ఎలా మిస్ అయింది? అడిగారు బట్ నాకు కుదరలేదు అప్పుడు. ఆర్ అష్టచమ్మ ఇంకో సినిమా నాకు గుర్తులేదు, బట్ చేయాల్సింది 3 సినిమాలు అలా అయిపోయింది. మజ్ను కూడా నేను చేయాల్సింది, చేయలేదు. డేట్స్ ఇష్యూ, వాళ్ళ డేట్స్ నా డేట్స్. ఇది కూడా చెప్పాను, నాకు ఏ ఇష్యూ ఉన్నా పక్కన పెట్టి ఈ సంవత్సరంలో మీరు ఎప్పుడు చేసినా చేస్తాను. దట్స్ ఫిల్మ్ హ్యాపెండ్ లైక్ దట్. ఓకే, అంటే ప్రెజెంట్ నెక్స్ట్ మూవీస్ ఏం చేస్తున్నారు? ఒకటి సితారా ప్రొడక్షన్ లో మ్యాజిక్ అని ఒక సినిమా కంప్లీట్ అయింది. అది గౌతమ్ తిన్ననూరి గారి సినిమా. ఇట్స్ టీనేజ్ మ్యూజికల్. అది ఈ పాటికి రిలీజ్ అవ్వాలి, బట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. దెన్ అగైన్ ఐ డిడ్ రాజు వెడ్స్ రాంబాయ్ అని వేణు ఉడుగుల ప్రొడక్షన్, ఈటీవీ విన్ థియేటర్ అండ్ దీనికి. దెన్ దేర్ ఈస్ అనదర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ అని, మీరు ఈటీవీలో 90s చేసిన ఆదిత్య ఉన్నారు కదా, ఆ అబ్బాయి ప్రొడక్షన్ లో దేర్ ఇస్ డెబ్యూటెంట్ డైరెక్టర్. అది కూడా బ్యూటిఫుల్, రాజీవ్ నేను కాంబినేషన్ చేసాం అందులో. అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ ఫిల్మ్ తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్నాం, అది ఇప్పుడు కంప్లీట్ అయింది.
there is another film in June with Tarun Bhaskar and some another production, my friend producer దానికి జగన్ మోహన్ రెడ్డి అని. సో మధ్యలో బ్రేక్ తీసుకుందాం అనుకున్న ప్రాసెస్లో దిస్ హ్యాపెండ్ అండ్ ఒక 2 months సమ్మర్ బ్రేక్ అనుకున్నా అవ్వలేదు. ఈ 4 cinemas అండ్ దర్ ఇస్ అనదర్ ఫిల్మ్ సోలో బాయ్ అని మన బిగ్ బాస్ లో గౌతమ్ యా కృష్ణ గౌతమ్ కృష్ణ. అతను హీరోగా తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళిపోయాడు 2-3 సార్లు. సినిమా కంప్లీట్ మొన్న చేశాం. ఓ ఈ 5 films ఉన్నాయి 5 films. అంటే ఈ 5 films చేస్తూ మధ్యలో మడ్ స్టోరీస్ చూసుకుంటూ ఇంకో పక్క యూఎస్కి వెళుతూ ఎంత ఫుల్ ప్యాక్డ్ అయిపోయారండి మీరైతే. ఐ లవ్ లైఫ్ అలా ఉండాలని. Okay. నాకు ఒక సెకండ్ ఒక రోజు సెలవు ఇస్తే ఈ సెలవు ఎందుకు ఇచ్చారా బాబు అంటే సెలవు రోజు ఏం చేయాలి సంథింగ్. నాకు మధ్యలో 2-3 సినిమాలు ఇలా అయిపోయి డేట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఏప్రిల్ ఫిబ్రవరి మార్చ్ ఎమ్మటే వెళ్ళిపోయి మా ఇంటి చుట్టుపక్కల మ్యూజిక్ స్కూల్స్ డాన్స్ స్కూల్స్ అన్ని ఎతికేసుకుని ఐ జాయిన్ ఫర్ మీరు నా యూట్యూబ్ దీంట్లో చూస్తే డ్రమ్స్ నేర్చుకున్నాను. అంటే పియానోకి వెళ్ళాను గోర్లు కట్ చేయాలన్నారు. మరి అమ్మాయి గోర్లు లేకపోతే డ్రమ్స్ చాలా మనకి కోపం వచ్చినప్పుడల్లా ఎవరి మీద అరవకుండా డ్రమ్స్ ప్రాక్టీస్ చేసాను. దెన్ ఐ స్టార్టెడ్ దట్. దెన్ ఐ స్టార్టెడ్ మ్యూజిక్ అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే. సో అంత క్రేజియస్ట్ పర్సన్